అండి అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణి బొప్ప అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అమెరికాలో అమ్మొకటి. ఏంటి ఇది కొత్తగా ఉంది, మన ఛానల్లో ఎప్పుడు చూడలేదు అని అనుకుంటున్నారు కదా. బికాస్ దిస్ ఇస్ సంథింగ్ ఈవెన్ నేను కూడా చాలా మిస్ అయ్యాను. అదేంటంటే ఫిజికల్లీ స్టోర్కి వచ్చి చీరలు కొనుక్కోవడం అన్నమాట. యూఎస్లో ఉంటూ నా 99% ఆఫ్ ద బట్టలు నేను ఆన్లైన్లో షాపింగ్ చేసిందే. మన మెటీరియల్ని చూసి ఫీల్ అయ్యి మన నచ్చిన తర్వాత ట్రై చేసి కలర్ మనకి బాగుందా ఇవన్నీ ఆలోచించుకొని తీసుకోవడంలో ఉండే హ్యాపీనెస్ 2-3 ఫోటోలలో ఇట్లా తీస్తే రాదు. సో అందుకనే ఇండియా వచ్చినప్పుడు నేను చేయాలనుకున్న ఫస్ట్ థింగ్ ఈజ్ షాపింగ్. సో అందుకనే మేము ఇవాళ హైదరాబాద్కి వచ్చాము, ఎందుకంటే కార్తిక్ది వీసా పని ఉంది అనేసి. సో ఆ వీసా పని ఉంది, ఎట్లా హైదరాబాద్కి వచ్చినాం కాబట్టి షాపింగ్ చేయాలని నేను అనుకున్నాను. అలా బట్టలు ఎక్కడ బాగున్నాయి, చీరలు ఎక్కడ బాగున్నాయి అని నేను రీసెర్చ్ చేస్తే యూట్యూబ్లో చూస్తే నాకు కనిపించిన స్టోర్కి నేను ఇప్పుడు వచ్చాను అనమాట. ఫస్ట్ ఒక లుక్ వేద్దాం. అండ్ దట్ ఈస్ వస్త్రవేదిక అనమాట. మీలో చాలామందికి ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఈ షాపు. వీళ్ళు పర్టికులర్లీ ఒకదానికి చాలా ఫేమస్. అదంతా నేను చెప్పడం ఎందుకు, అదంతా నేను ప్రియాంక గారిని చెప్పమంటాను. అండ్ ప్రియాంక గారు హాయ్. సో ఫస్ట్ థ్యాంక్ యూ అండి, ఎందుకంటే నేను ఇలా ఫిజికలీ వస్తాను, చూస్తాను, చూడడమే కాదు షూట్ కూడా చేస్తాను అంటే ఎస్ అని చెప్పారు. అందుకనే మనం ఇదంతా షూట్ చేస్తున్నాం. బికాస్ నేను చూసి నేను ఫీల్ అయ్యి ఫైనల్గా నేనేం తీసుకున్నాను అన్నది మీకు కూడా చూపిద్దాము. మీ ఒపీనియన్ ఏంటో కూడా మీరు నాకు అన్ని కమెంట్స్లలో చెప్తారు కదా అని చెప్పేసి దట్ ఈస్ ద రీజన్ అన్నమాట ఇదంతా మనం షూట్ చేస్తున్నాము. మన వస్త్రవేదిక పేరు మీ వరకు రీచ్ అయిందంటే ఐఎమ్ హ్యాపీ, సో హ్యాపీ. యా, మీది అలా రీచ్ అయినందుకు ఐఎమ్ సో హ్యాపీ, ఇంతమందికి రీచ్ అయినందుకు. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్త్రవేదిక గురించి నేను చెప్పడం కంటే మీరు చెప్తే బాగుంటుంది. అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు, లైక్ మీకు అదర్ బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా, లొకేషన్, ఆల్ దోస్ డీటెయిల్స్. యాక్చువల్లీ మనం పైతానీ శారీస్కి స్పెషల్ అనమాట మ్యానుఫ్యాక్చర్స్. యూజువల్గా పైతానీ అనగానే 40,000 నుంచి స్టార్ట్ అవుతాయి పట్టులో. సో అప్ టు 4 lakhs వరకు ఉంటాయి. నా థీమ్ ఏంటి అంటే ఆ శారీ మనం కొనుక్కోలేమనేది మన మైండ్ కాన్సెప్ట్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకుంటారు. నేను కూడా అక్కడి నుంచే వచ్చాను కాబట్టి బడ్జెట్లో దొరికితే మనం కొనుక్కోలేని శారీ బడ్జెట్లో మనం డిజైన్ చేసి ఇవ్వగలిగితే అది కొంచెం వేరే ఉంటుంది. పైతానీనే కాన్సెప్ట్ మనది. సెమీ బెనారస్ మీద సేమ్ వీవింగ్స్ వస్తాయి. యాజ్ యూ మీరు ఇప్పుడు చూస్తున్నట్టు శారీ లాగా. యా, సో అట్లా మీ రిలేటివ్స్ పంపించారని చెప్పారు. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇవాళ ఈ సారీ కట్టుకొని రావడం చాలా హ్యాపీ. ఎందుకనంటే జనాలకి ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు ట్రై చేసి చూపిస్తే బాగుంటుంది కదా. మిగతాన్ని మీద వేసుకొని చూపిస్తానేమో, బట్ ఇలా చూస్తే ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది అన్న రీజన్ తోనే. అంటే మన సారీస్ యూఎస్ వెళ్తూ ఉంటాయి, వాళ్ళ రిలేటివ్స్ ద్వారా నుంచి వాళ్ళు షిప్ చేస్తుంటారు. మనం ఓన్లీ ఆల్ ఓవర్ ఇండియా వరకు షిప్ చేస్తాం. మన సారీ అసలు మీ దగ్గర వరకు వచ్చిందంటేనే కంగ్రాచులేషన్స్ టు యూ ఆన్ దట్. థ్యాంక్ యూ సో మచ్. సో అట్లా బడ్జెట్ ఫ్రెండ్లీలో డిజైన్ చేసాము. పైతానీస్ ఉండేది ఇంతకు ముందు. ఫస్ట్ స్టోర్ మనది ఎల్పిటి మార్కెట్ లో ఉండేది. చిన్నగా స్టార్ట్ చేసాము, మొత్తం ఎక్స్క్లూజివ్ పైతానీ. బట్ ఇక్కడ లాస్ట్ 2 months బ్యాక్ మనము కర్మన్ ఘాట్ లో స్టార్ట్ చేసాము, సెకండ్ బ్రాంచ్. ఇక్కడ ఏంటంటే ఆల్ వెరైటీస్ ఉంటాయి. పైతానీతో పాటు ఒక 1 year చూసాం కదా, పైతానీ బెస్ట్ సర్వీస్ ఇచ్చాము. సో అందరి ఫీడ్బ్యాక్స్ ఏంటంటే సేమ్ బడ్జెట్ లో, అంటే తక్కువ బడ్జెట్ లో గ్రాండ్ లుక్ వచ్చేలా సారీస్, పట్టు సారీస్ కూడా ఉంటాయి కదా. సో అలా వీవింగ్స్ లో తీసుకురాము. సో అది ఇంప్లిమెంట్ చేసాం ఈ బ్రాంచ్ లో. సో 700 నుంచి 7,000 వరకు ఉంటాయి ఇక్కడ. నైస్, ఓకే, గుడ్ అండి. సో ఇదంతా మీరు దాని గురించి థియరిటికల్ గా విన్నారు. ఇప్పుడు మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది నిజంగా ఇలాంటి శారీస్ ఇంత తక్కువ రేట్లో వస్తాయా రావా. సో మీరు చూడండి, మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేయండి. సో ఒకసారి కలెక్షన్ చూద్దాము. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ పర్పస్ ఏంటి ఈ షాపింగ్కి అని అంటే, వీ హ్యావ్ డిఫరెంట్ ఈవెంట్స్. ఒకటి పాప కోసము నాకు తనకు చెవులు కుట్టించినప్పుడు నాకు చీర కావాలి. అండ్ మీ అందరికీ తెలుసు ఆల్రెడీ మా చెల్లిది పెళ్ళి సెట్ అయింది. తన పెళ్లి కలెక్షన్లో ఒక పైతాని అనేది ఉండాలి కదా, సో తనకు కావాలి అని అంది. అండ్ ఆల్సో మమ్మీకి కూడా పెళ్లి ఈవెంట్స్ అండ్ నా ఈవెంట్స్కి సంబంధించిన దాంట్లో మమ్మీకి కూడా కావాలి అని. సో అందుకనేసే ఈ షాపింగ్. సో దానికి సెట్ అయ్యేలాంటి కలెక్షన్ అనేది చూపించండి. తక్కువ బడ్జెట్ లో గ్రాండ్ లుక్ వచ్చేలా. ఎగ్జాక్ట్లీ. అన్నీ కూడా మనకి ఫిక్స్డ్. మోరోవర్ ఏంటంటే ఆఫర్స్ పెడుతూ ఉంటారు ఫెస్టివల్స్కి. అట్లా నేను ఏది కూడా ప్రిఫర్ చేయను. సో పెట్టేటప్పుడే రీజనబుల్గా పెట్టేసుకుంటాను ప్రైజెస్. సో ఆఫర్స్ అని 50% అని 60% అని డబుల్ రేట్ వేసి 50% వేసే కానీ నాకు నచ్చదు. సో ఇది ఇలా సిల్వర్ బూటీస్ వస్తాయి. సిల్వర్ జరీ. ఇదంతా కూడా సిల్వర్ బార్డర్ వస్తుంది, సేమ్ ఇంచ్ బార్డర్ వస్తుంది. బోత్ సైడ్స్. పళ్ళు కూడా మనం గ్రాండ్గానే ఇచ్చాము. అంటే ఇది ఉంది, ఇది లేకుండా అన్ని కలర్స్. అన్ని కలర్స్ బ్లాక్, ఎస్పెషల్లీ బ్లాక్కి పింక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది.
సో ఇప్పుడైతే కలెక్షన్ చూసారు, అంటే ఇది చూసారు. గెస్ ద ప్రైస్ ఫస్ట్. ఈవెన్ ఐఎమ్ గోనా లుక్ ఎట్ ఇట్ ఫస్ట్. ఇట్ ఈస్ ఫర్ 3,000 రూపీస్. అంటే నేను ఆన్లైన్లో చూసాను, ఫిజికల్లీ ఇప్పుడు వచ్చినప్పటి నుండి ఫిజికల్లీ చూస్తే ఈ డిఫరెన్స్ అనేది ఐ కెన్ సీ ఇట్. లిటరల్గా 3,000కి దిస్ మెటీరియల్ అండ్ దిస్ కలర్ కాంబినేషన్స్ అన్నది రియల్లీ చాలా రీజనబుల్ అండి. కొన్ని నేను ఇలా సైడ్కి పెట్టేసుకుంటాను, లాస్ట్లో ఫైనలైజ్ చేసి తీసుకోవచ్చు. యాక్చువల్లీ పెళ్ళిళ్ళకి పెద్ద బార్డర్ మనకి లాంగ్ ఫ్రాక్స్కి బాగుంటుంది, అలానే శారీ వైజ్ కూడా చాలా. సో అట్ సైడ్ బార్డర్ అది అవును, ఇంత బిగ్ బార్డర్ నేను ఈ స్టైల్లో అసలు చూడలే ఇంతవరకు. ఇంత బిగ్ బార్డర్ మనకి ఇక్కత్లోనే పట్టు వస్తుంది, బట్ కింద ఓన్లీ కంచి బార్డర్ వస్తుంది. బట్ మధ్యలో ఏం చేసుకున్నామంటే ఇక్కత్ స్టైల్లోనే యాడ్ చేస్తాం. నాట్ ఓన్లీ పైతాని కాకుండా ఇట్లా కూడా ఎక్కువ మంచి డిజైన్స్ కూడా మనం చేస్తాం. ఆల్మోస్ట్ 1 మీటర్ వరకు పంపించాము. అండ్ బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది, జస్ట్ హ్యాండ్ పర్పస్ చిన్న బార్డర్ వచ్చేస్తుంది. బార్డర్ కూడా చాలా నీట్గా ఉందండి, అంటే రఫ్ ఉండదు, నీట్గా ఉంది. నేను అసలు ఓపెన్ చేసిన ప్రతిదీ బాగా ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది లానే ఉంది. ఇది ఎంత బాగుంది, ఇది ఎంత బాగుంది. ఇది యాక్చువల్లీ స్పెషల్గా డిజైన్ చేస్తాం. బేబీ పింక్కి యాక్చువల్గా డార్క్ పింక్ అనో మజంతానో బ్లూ అనో ఇస్తున్నాము, బట్ ఈ గ్రీన్ యాక్చువల్లీ చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఆనంద్ కలర్ లాంటిది. అవును, ఎంత బాగుందో, చాలా బాగుంది. అయితే అసలు ఐ కెన్ ఫీల్ ఇట్, వేసుకుంటే ఎంత బాగుంటుంది అనేసి. చాలా బాగుందండి. దిస్ ఈజ్ సంథింగ్. మీకు కూడా ఇది చాలా బాగుంటుంది. అదే అంటున్నాను నేను, ఐ కెన్ ఫీల్ ఇట్, ఇది ఎంత బాగుంటుంది నా మీద అనేసి. చాలా బాగుంది. అంటే బార్డర్ కానీ ఇంత ఈ డిజైన్ కానీ కలర్ కాంబినేషన్ కానీ ఈ బార్డర్ కూడా ఎంత నీట్గా ఉందంటే కంప్లీట్ గోల్డ్ ఇచ్చేస్తే ఏంటంటే ఆ ఫీల్ రాదు, కొంచెం యాంటిక్ షేడ్. అదే అంటున్నాను, లైక్ ఈవెన్ ద స్మాలెస్ట్ డీటెయిల్ చాలా బాగుంది. ఇది పక్కన పెట్టండి. ఇది ఎంత ప్రైస్? ఇది జస్ట్ 3,500. రియల్లీ 3,500. ఇది సేమ్ పీస్. సారీ అంతా ఇలా వస్తుంది, బాందిని స్టైల్. బాందిని ప్లస్ పిచ్ వై స్టైల్ అండి, పిచ్ వై స్టైల్. మునియా బార్డర్ యూజువల్లీ ఇలానే ఉంటుంది కదా, సో కొంచెం చేంజ్ చేసాం దాన్ని. ఇట్లా లోపలంతా కూడా వీవింగే వస్తుంది. సో ఇదంతా మీదే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, ఇది పళ్ళు కూడా మనకి ఎత్తి కొట్టినట్టు గోల్డ్ కాకుండా కొంచెం యాంటిక్ షేడ్స్ ఇచ్చి. ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది, జస్ట్ మునియా బార్డర్తో క్లోజ్ చేసాము. వీటన్నిటికీ ఏంటంటే డైరెక్ట్గా మన వర్క్ బ్లౌజెస్ ఉంటాయి కదా, ఏదైనా ఇలా పేరప్ చేసేసుకోవచ్చు. స్పెషల్గా దీనికోసం ఇందులో బ్లౌజ్ తీసుకోకుండా జస్ట్ నెక్స్ట్ డే ఉంది మనకి వెడ్డింగ్ అన్నా కూడా డైరెక్ట్ పర్చేస్ చేసేసుకోవచ్చు. బ్లౌజ్ ఏదైనా కూడా మ్యాచ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ కలర్ చూస్తాను, చాలా క్లాసీ ఉంటుంది, చూస్తే నచ్చదు కానీ కడితే దీంట్లో వేరే ఉంటుంది. బార్డర్లో కూడా తెలుస్తుంది ఫీల్ అనేది తెలుస్తుంది. దీని ప్రైస్ ఎంత అండి? ఇది 3,500. రియల్లీ మీకు ఎవరైతే ఈ సారీ అందుకని ఇందులో ఏ సెలెక్ట్ చేసుకోవట్లేదు. ఇది ఆల్మోస్ట్ సేమ్ సిమిలర్. ఫస్ట్ దీని ప్రైస్ చెప్పండి. 3,500. రియల్లీ ఇది మాత్రం అంటే నేనే మీకు నా వీడియో చూసి ఎంతమంది కష్టపడాలని తెప్పిస్తాను నేను. ఎందుకంటే నేను ఎక్కువ చెప్తున్నానని మీరు అనుకుంటారేమో, అస్సలు కాదు. 3,500కి ఇంత బార్డర్, ఇంత క్లాసిక్గా ఎంత బాగుందంటే ఇది మా మమ్మీకి వాళ్ళ లాంటి వాళ్ళకి పెద్ద బార్డర్ వచ్చి మధ్యలో ఏం లేకుండా నీట్గా వచ్చి సమ్ క్లాసిక్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంటుందో. అండ్ మన ఏజ్ కూడా లెహెంగాస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ అవునవునవును ఇట్లా మంచి హైట్ ఉన్న వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది. ట్రూ. ఐ స్టిల్ కాంట్ బిలీవ్ మీరు ఈ ప్రైస్కి ఎలా ఇవ్వగలుగుతున్నారు. అన్నిట్లో కూడా నేను బ్లాక్ యాడ్ చేస్తానండి. యాక్చువల్గా కొంతమంది బ్లాక్ ఇష్టపడరు, బట్ ఏంటంటే బ్లాక్ లవర్స్ సపరేట్గా ఉంటారు. సో అన్ని క్యాటలాగ్స్లో బ్లాక్ అండ్ వైట్ ఇంక్లూడ్ చేస్తాను. ఇది యాక్చువల్లీ పటోలా పైతాని అండి. పైతానీలోనే పటోలా కూడా వస్తుంది. ఈ ఇయర్ ఇప్పుడు లాంచ్ చేసింది, యాక్చువల్గా ఇది నిన్ననే వచ్చింది. ఇది యాక్చువల్లీ మనం లాస్ట్ ఇయర్ లాంచ్ చేసింది అనమాట. ఓకే, సో డిఫరెన్స్ ఏంటంటే బార్డర్, ఈ బార్డర్ ఉంది కదా, ఈ పైతాని ఇలా డిజైన్ చేసాం. యాక్చువల్గా ఇందులో పీకాక్స్ వస్తాయి, ఇందులో ప్యారెట్స్ కొంచెం మనం చూస్తేనే తెలుస్తుంది. అదే బ్లౌజ్ ఇలా వస్తుంది, వర్క్ చేయించుకోకుండా. ఇది డిజైన్ చేసేటప్పుడు కూడా మనం సపరేట్గా వర్క్ బ్లౌజ్ ఉండకూడదని చేసాము. బట్ ఇదేంటవుతుందంటే
యూఎస్ వాళ్ళకి అలా పంపించినప్పుడు ఎగ్జాక్ట్ రావట్లేదు, రాదు. సో అది ప్రాబ్లమ్. ఒక్కొక్కరి మెజర్మెంట్స్ ఒక్కొక్కలా ఉంటాయి సో కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే పింక్ బ్లౌజ్ ఏదో ఒకటి ఉన్నది పేరప్ చేసేసుకుంటారు. సో ఈ ఫీడ్బ్యాక్ ఈ సారీలో తీసుకున్నాం కాబట్టి ఈసారి బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా చేస్తాం. ఓకే. సో ఇది సేమ్ మీరు డిజైన్ అట్లా కస్టమర్ చెప్పింది విని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ టైం కస్టమర్స్కి అది ఇంకా నచ్చుతుంది. సో ఇది పళ్ళు. ఇప్పుడు బ్లౌజ్ ఏం చేశానంటే ఇట్లా చిన్న బూటీస్ ఇచ్చేసాను. సో బార్డర్ ఇచ్చేసాను. సో దట్ ఏంటంటే బోట్ నెక్ కానీ అట్లా ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ డిజైన్ చేయడం వేరు, అది అవుట్పుట్ రావడం వేరు. ఎగ్జాక్ట్లీ నేను ఏదైతే అనుకున్నానో అలా మన కస్టమర్కి ఎట్లా కావాలో అట్లా ఇచ్చేసాను. సో ఇవన్నీ కలర్స్ అండి. ఇది వెరీ యూనిక్. ఇది బాగుంది. డ్యూయల్ షేడ్ వచ్చేసరికి మనకి పీచ్ పింక్ కదా, చాలా బాగుంది. ఇదేంటండి అవన్నీ కూడా పటోలా డిజైన్స్. మన దగ్గర పైతానితో పాటు పటోలా డిజైన్స్ కూడా ఉంటాయి. ఓకే. అంటే మీరు అమ్మకి శారీ కావాలన్నారు కదా, సో అది ఒకసారి చూద్దాం. యూనిక్ కలెక్షన్స్. అంటే ఎవ్రీ శారీ చూస్తే ఏమవుతుందంటే యు నో వాట్ యూఆర్ డూయింగ్. అంటే ఏదో కలర్కి ఏదో ప్రింట్ ఏదో బార్డర్ అలా ఇవ్వకుండా ఇచ్చే ప్రతిదీ, అది బ్లౌజ్ అయినా సరే బార్డర్ అయినా సరే మధ్యలో ప్రింట్ అయినా సరే కలర్ కాంబినేషన్ అయినా సరే ఈవెన్ బార్డర్ కలర్ అయినా సరే దేనికి సెట్ అవుతుంది అన్నట్లు. అంటే ఇంతవరకు చూసినట్లు ఇప్పుడు టు బీ హానెస్ట్ ఎక్కడైనా చూస్తే చీరేంటి ఇలా ఉంది అని అనిపిస్తుంది. అంటే చేసేటప్పుడైనా అలా కనిపించాలి కదా ఎలా చేశారు అని. బట్ అలా ఏది అనిపించకుండా ప్రతి కలర్ కాంబినేషన్ ప్రతిదీ చాలా నీట్గా ఉంది. ఇది ఎంత పడుతుంది? ఇది మనకి 3500. ఇది పళ్ళు ఇలా వస్తుంది. బ్లౌజ్ వచ్చి జస్ట్ అదే మనకైతే మనము ఇలా స్టిచ్ చేయించుకుంటాం. బోట్ నెక్ పెట్టేసుకుంటే జస్ట్ బార్డర్ హైలైట్ చేసుకుంటే బాగుంటుంది. సో పెళ్ళి కూతురికి అంటే మీరు మీ కలెక్షన్ నుండి వాళ్ళ పెళ్ళి ఈవెంట్స్లలో ఒక పీస్ ఉండాలండి అంటే ఏం చెప్తారు? ఎల్లో అయితే ఇందులో ఖచ్చితంగా హల్దీ చేస్తాం మనం. హల్దీలో ఏంటంటే యూజువల్గా అది వాడి మళ్ళీ తీసేయడము, అది మళ్ళీ కట్టుకోవడానికి యాక్చువల్గా మొత్తం అంతా పడిపోతూ ఉంటాయి. సో బడ్జెట్లో కావాలనుకుంటాం, అప్పుడు ఒక 40,000 పెట్టి మనం చేయలేము దాన్ని. బట్ అది ఎకేషన్, అది ఖచ్చితంగా ఈవెంట్లో మంచి గ్రాండ్గా కనిపించాలి కాబట్టి సో ఏది తీయలేదు కాబట్టి ఇట్లా హల్దీకి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు మన క్యాటలాగ్స్లో. బార్డర్ కూడా అంటే తనకి ఆ పెళ్ళి ఆ ఏజ్లో ఇంత బిగ్ బార్డర్, ఇన్ని కలర్స్ దాని మీద, అంటే ఒక కలర్ఫుల్నెస్, ఒక ఈవెంట్, ఒక పెళ్ళి కళ అనేది వస్తుంది అనమాట. సో స్టార్ట్ చేసేదే మనము హల్దీతో కాబట్టి సో ఇది అలా అని మనం పక్కన పెట్టలేము. ఆ సారీ ఎన్ని 1000 ఎక్స్పెన్సివ్లో కొన్నా కూడా దాన్ని పక్కన పెట్టలేము. సో ఇదైతే అనుకోండి మనం 3500 కాబట్టి మనం ఎఫర్ట్ చేయొచ్చు. ఓకే. అంటే ఇవన్నీ వాషబులా? అన్నీ వాషబుల్, షాంపూ వాషబులేనా? జస్ట్ ఇంట్లోనే వాష్ చేసుకోవచ్చు, డ్రై వాష్ ఇవ్వాలనే కాన్సెప్ట్ లేదు. ఓ నైస్. మనం ఇంతకు హల్దీ అనేసరికి ఓకే. మరి చీరలు ఇక్కడ పటోలా పైతాని ఆ బ్యాక్ సైడ్ మొత్తం థ్రెడ్ వచ్చేది డ్రై వాష్కి ఇచ్చుకోవడం బెటర్. ఎందుకంటే అందరికీ అంత ప్రాపర్గా వాష్ చేయడం రాదు కదా. ఇప్పుడు ఇదేంటంటే జస్ట్ ఈజరీనే మనం ఇంట్లో వాష్ చేసేసుకోవచ్చు. అలా ఇవన్నీ కూడా ఇంట్లో కలర్ చార్ట్. యా. సో తను ఇది హల్దీ ఈవెంట్కి ఇది అన్నారు కదా. పర్సనలీ పెళ్ళి మీరు ఎవరిదైనా పెళ్ళి ఉన్నా సరే పెళ్ళి కూతురు వర్షన్లో తనకున్న డిఫరెంట్ ఈవెంట్స్లలో ఇది హల్దీకి తీసుకుంటే లెట్ మీ జస్ట్ సే ఏ ఈవెంట్కైనా ఇందులో ఒకటైతే చీర ఉండాలి. ఈ చీరనే నాకు ఇది పర్సనల్ ఈ కలర్ నచ్చింది. ఈ చీరని మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్తోని పెళ్ళి కూతురు ఈవెంట్కి కట్టుకుంటే చాలా బాగుంటుంది. దట్ టు దిస్ ఈజ్ జస్ట్ ఫర్ 3500. నాకైతే స్టిల్ ఐ కాంట్ బిలీవ్ 3500కి ఇట్ ఈస్ రియల్లీ సో గుడ్ అండి. ఇన్ని కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంది. వీటికి దుపట్టాస్ కూడా మనం ఎక్కడెక్కడ తిరగవసరం లేదు. ఇప్పుడు అలెక్స్ ఎల్లోకి ఈ గ్రీన్ చేసుకోవచ్చు. దీనికైనా ఇది అసలు ఈ కాంబినేషన్ బాగుంటుంది. ఇట్లా తీసుకోవచ్చు. అట్లనే మనకి పర్పుల్, ఆ పింక్కి ఆ పర్పుల్ వేసుకోవచ్చు. యా. సో మధ్యలోనే డిస్టర్బ్ చేసిన ఇందులో ఇంకా కలర్స్ చాలా యాక్చువల్లీ మీకు చూడగానే బ్లూ నచ్చింది. బ్లూ బాగుంటుంది, ఇంకా బ్రైట్ కలర్స్ కూడా ఉంటాయి. ఇది మన టేస్ట్ కదా, మమ్మీ వాళ్ళకి డల్ కలర్ అనిపిస్తుంది.
మా మమ్మీ ఎలా అనుకుంటారంటే నాకు కొన్ని కొద్దిగా డార్క్ స్కిన్, నాకు లైట్ కలర్స్ అయితేనే బాగుంటాయి, కొన్ని నాకు నా మీద కనిపించదు లాంటివి ఉంటుంది అన్నమాట. సో అలా అయినా పేస్టల్ షేడ్స్ ఉన్నాయి, బ్రైట్ షేడ్స్ కూడా ఉన్నాయి. ప్రతి దాంట్లో కలర్ చార్ట్ మెయిన్. యాక్చువల్గా అన్ని సారీస్ కడుతూనే ఉంటారు కదా, పెద్దవాళ్ళు అయితే ఆల్మోస్ట్ అన్ని ఇయర్స్ నుంచి కడతారు. లేని కలర్ అయితే మనం తేలేము కాబట్టి ఉన్న వాటిల్లోనే కాంబినేషన్స్ చేసేస్తాం. అంటే మీ దగ్గర కాంబినేషన్స్ కూడా ఇప్పుడు నేనే కొత్త చీర కొనుక్కోవాలి అంటే నగరి కలర్ ఉంది, ఎగ్జాక్ట్ ఈ కలర్ కాంబినేషనే ఉంది, ఇది ఉందని నేను ఎంత స్కిప్ చేస్తాను, కలర్ దగ్గరే నాకు చాలా వరకు కట్ అయిపోద్ది అన్నమాట. సో కానీ మీ దగ్గర నాకు అయితే ఇలాంటిది ఉందే, లేకపోతే కలర్ కాంబినేషన్ ఉందే అన్నది కూడా అనిపించలేదు. సో ఈవెన్ ఇప్పుడు ఉన్నా కూడా బార్డర్ ఖచ్చితంగా కొంచెం డిఫరెంట్ ఇచ్చేసి కాంబినేషన్ రేర్గా ఉండేది. మనకి ఇలా బూటీస్ వచ్చేలాగా కదా, కొంచెం ఎక్కువ ఉంది, కొంచెం సింపుల్గా కావాలంటే ఇట్లా పట్టలేదు, జస్ట్ మధ్యలో ఏం లేకుండా ఇది మనకి ప్రైస్ రేంజ్ 3000లో వచ్చేస్తుంది. ఇవన్నీ కలర్స్ ఇందులోనే జస్ట్ ఇన్ కేస్ ఫోటోస్ రాకుండా సింపుల్గా ఉండాలి అనుకుంటే ఇట్లా కూడా ఉంటుంది. సో ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసి అరౌండ్ 3000. 3000. న్యూ మోడల్స్ చూపిస్తాను మీకు. ఓకే. ఆల్రెడీ ప్రీవియస్ మోడల్స్ ఇంకొక 20 క్యాటలాగ్స్ వరకు ఉన్నాయి. ఓకే. అండ్ మీది ఇవన్నీ మీకు ఓన్ యూట్యూబ్ ఛానల్ కదా? యూట్యూబ్ ఛానల్. ఓకే. సో అందులో అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇన్స్టా పేజ్, ఇన్స్టాగ్రామ్ పేజ్. ఓకే. ఆ డీటెయిల్స్ అన్నీ నాకు ఇవ్వండి, నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అందులో ఏంటి వీడియోస్ అన్నీ మీకు లేటెస్ట్ కలెక్షన్ ఎప్పుడప్పుడు పెడతా ఉంటారు విత్ ప్రైజెస్ అండ్ ప్రైజెస్ కలర్స్ పెడుతుంటాను. యాక్చువల్గా పాప ఉంది కదా, సో ఎవ్రీడే అప్డేట్స్ ఉండవు, కానీ షార్ట్స్ మాత్రం కొత్త అప్డేట్ వచ్చిన కొత్త క్యాటలాగ్ వచ్చిన పెడతా ఉంటారు విత్ ప్రైజెస్ అండ్ కలర్స్ ఉన్నవి పెడతారు. మీరు ఒకవేళ ఆర్డర్ చేయాలనుకుంటే ఎవరైనా జస్ట్ మన వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో. సో దాంట్లోనే పింగ్ చేసేస్తే మీకు లొకేషన్ ఎవ్రీథింగ్ వచ్చేస్తుంది. ఫస్ట్ పాపప్ ఎవరైనా స్టోర్కి రావాలంటే నేను రీచ్ అవ్వలేకపోతే లొకేషన్ ఇష్యూ వస్తుంది కదా, జస్ట్ హాయ్ అని పెట్టినా మన లొకేషన్ మన వీడియో లింక్స్ వచ్చేస్తాయి. సో దట్ వాళ్ళన్నీ చెక్ చేసేసుకోవచ్చు. వాట్ ఎవర్ ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ పెట్టి అందులో కలర్ చార్ట్ పెట్టేస్తాం. త్రూ ఆన్లైన్ పేమెంట్ ద్వారా మనం పంపించేస్తాం. ఓకే. సో జస్ట్ వీళ్ళ నెంబర్కి మీరు మెసేజ్ చేసి స్క్రీన్ షాట్ మీకు నచ్చింది పెడితే మీరు ఆన్లైన్ పేమెంట్ చేసేస్తే మీరు షిప్ చేసేస్తారు విత్ నో ఎక్స్ట్రా ఛార్జ్. నో ఎక్స్ట్రా ఫ్రీ షిప్పింగ్ అండ్ సిఓడి ఉండదు మన దగ్గర, జస్ట్ ఆన్లైన్ పేమెంట్. ఓకే. ఇది కంప్లీట్ బ్రోకెట్లో వస్తుంది, అది జరీ వీవింగ్లో వస్తుంది. మీనాకారి వీవింగ్ అంటారు కదా, అట్లనే మధ్యలో కూడా మనం కాంట్రాస్ట్లో ఇచ్చాము కంప్లీట్ జరీ. ఇలా ఇది చాలా సాఫ్ట్ ఉంది, నేను గుచ్చుకున్నాను. అండ్ ఈ ప్లెయిన్ పార్ట్ ఎంత వస్తుందో అని చెప్పేసి చాలా డౌట్ ఉంటుంది. జస్ట్ ఇంతనే పావు మీటర్. సో మరి ఇది ఎంతకు వస్తుంది? ఇది మనకి 4000లో ఉంటుంది. ఆల్ ఓవర్ ఇలా వీవింగ్ మొత్తం వస్తుంది ఎంత శారీ కాబట్టి. ఇవి కలర్స్ చాలా బాగుంది. ఇదైతే ఇందులో కలర్స్ లిమిటెడ్ ఇచ్చాము, బట్ రెగ్యులర్గా లేని కలర్స్. ఇది బాగుంది. ఓకే. ఇది బాగుంది. చిన్న బార్డర్, జస్ట్ సింగిల్ మునియా బార్డర్లో వచ్చేస్తుంది. టూ హెవీ కాకుండా, సో పెద్ద బార్డర్స్ కాకుండా కొంచెం చిన్న బార్డర్స్ కావాలనుకుంటూ ఉంటారు కదా. అండ్ ఇది మన దగ్గర ఎస్పెషల్లీ పెయిర్స్కి అంటే కపుల్స్కి ఎక్కువ తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఇది షర్ట్గా కూడా చేసుకోవచ్చు, కుర్తా లాగా. సో వైట్ వేసుకొని దాని మీద జాకెట్ లాగా చేయించుకోవడానికి బాగుంటుంది. అండ్ ఇది జస్ట్ కాలర్ లాగా చిన్న సింగిలే కాబట్టి. అండ్ మిగతా కలర్స్ ఏంటంటే టూ మెనీ కలర్స్ ఉంటాయి, ఆడ్గా ఉంటుంది. సో ఇది ఎంత పడుతుందండి? ఇది 2700. రియల్లీ? ఇది కూడా ఇది యాక్చువల్గా జెంట్స్కి మంచి జాకెట్ లాగా చేసుకోవాలి. సో ఈ మధ్యలో ఇదంతా బాందిని పైతాన్ ఉంది. అండ్ ఎల్లో మనం ఈసారి తను బ్రైట్ కట్టుకుంటే, సో ఇది జాకెట్ అలా ఈ క్యాటలాగ్ బాగా మనకి మన దాంట్లో అవుట్ఫిట్స్ బొటిక్స్ వాళ్ళు చేసి మాకు పంపిస్తే ఇది మాది ఎలా అనిపిస్తుంది. కస్టమర్స్ రివ్యూస్ అప్పుడు ఒక కస్టమర్ ఆస్టీస్ ఇట్లానే పింక్ థీమ్లో తీసుకున్నారు, వాళ్ళ హస్బెండ్కి ఈ థీమ్లో తీసుకున్నారు, పైరప్ చేశారు. ఈవెంట్లో అసలు ఎవ్రీథింగ్ అందరూ ఇది ఎక్కడ డిజైన్ చేశారని అడుగుతున్నారు. అదే కదా, ఆల్రెడీ మనము ఇలాంటివైనా స్పెషల్గా దీంతో కస్టమైజ్ చేయించాలంటే ఆల్రెడీ శారీ టూ మచ్ ప్రైస్ ఉంటే మళ్ళీ దానికి ఎక్స్ట్రా ఏదైనా
మగ్గం వర్క్ అయినా ఏదైనా ఇంకా అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే సమ్ టైమ్స్ మనకి దొరికిన కలర్ ఎగ్జాక్ట్ గా తనకు కూడా సెట్ అవ్వాలంటే దొరకదు. ఒకవేళ దొరికినా కూడా టూ మెనీ కలర్స్ ఉండడం వల్ల శారీకి బాగుంటుంది కానీ జాకెట్ కి సెట్ కాదు. సో ఈ క్యాటలాగ్ ఏంటంటే ఖచ్చితంగా మనకి ఏ కలర్ సెట్ అయిపోతుంది. డిజైన్ కూడా ఆడ్ ఉండదు కాబట్టి వాళ్ళకి కూడా ప్రాబ్లం ఉండదు వేసుకోవడానికి. మీకు పర్సనల్గా నెంబర్ 1, 2, 3 అలా ఇస్తాను. మీకు ఫేవరెట్ ఏంటో కమెంట్ చేయండి. నా ఫేవరెట్ అయితే నేను మళ్ళీ చూపిస్తాను. మోస్ట్లీ అది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోబోయే దాంట్లో మీకు నచ్చింది ఏంటో నాకు కింద కమెంట్ చేయండి. సో ఐ థింక్ నేను మిమ్మల్ని మరీ టూ మచ్ టైం తీసుకొని అన్నీ చూపించమన్నట్టున్నాను. బట్ ఈచ్ పీస్ అంటే ఏదో సిమిలర్ వద్దులే అన్నట్టు లేదు. అన్నీ అది బాగుంది చూపించండి ఇలా ఉంది. అందుకని ఇంత టైం తీసుకున్నాను. బట్ రియల్లీ ఈ ప్రైస్కి చాలా రీజనబుల్గా వెరీ యూనిక్ కలెక్షన్, వెరీ యూనిక్ డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్ కానీ ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుందండి. అండ్ నేనైతే పర్సనలీ సజెస్ట్ చేస్తాను. నా మాట పక్కన పెడితే ఇఫ్ యు ఆర్ నియర్ బై ఆర్ ఈవెన్ కొద్ది దూరం ఉన్నా యూ కెన్ కమ్ హ్యాపీలీ అండ్ సీ యువర్ సెల్ఫ్ అండ్ మీకే నచ్చుతుంది. ఏదో కళ్యాణ్ చెప్పిందని కాకుండా మీకు నచ్చితే మీరు ఎవరైనా చూసి ఆల్రెడీ కొని ఉంటారు ఇక్కడ వస్త్రవేదికలో, కొనుంటే నాకు కింద కమెంట్ చేయండి మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి అని. సో నా నోటి నుండే కాకుండా తీసుకున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్లు కూడా వ్యూవర్స్కి తెలుస్తుంది. సో ఫైనల్గా పక్కన పెట్టిన వాటిల్లో అన్నీ ఒకసారి చూసి నేను ఒక 3 or 4 శారీస్ అలా తీసుకున్నాను. సో ఇవైతే నేను సైడ్కి తీసి పెట్టాను. దీంట్లో నుండి కపుల్ ఆఫ్ పీసెస్ తీసుకున్నాను. ఒకటి మీద వేసుకొని చూస్తే నాకు ఇంకా ఏది నచ్చిందో తెలుస్తుంది కదా. సో ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ దిస్. ఇది ఖచ్చితంగా సంథింగ్ గోయింగ్ ఇన్ టు మై వార్డ్రోబ్ ఫర్ ష్యూర్. లుక్ ఎట్ దాట్, ఎంత బాగుందో, సో ఎలిగెంట్. దిస్ నీ ఒపీనియన్ కూడా ఇవ్వు. ఫస్ట్ అయితే బాగుంది కదా. Ocean blue. Next one is this. This is for my chelli. So బాగుందో. వావ్, ఇది నాకే బాగుంది కదా. బాందిని పిచాయ్ బార్డర్ ఇన్ పైథానీ. ఇది నీకు లేనట్టుంది కదా ఈ స్టైల్లో. ఈ బ్లౌజ్ ప్రతిదాంతో మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ మీ కాంబినేషన్స్ కూడా మీరు అలా ఇచ్చారు, ఎంత బాగా మ్యాచ్ చేయగా. వీటిలలో నేను నెంబర్స్ ఇస్తాను. నాకు ఏది నచ్చిందో నా ఫేస్ నుండి మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. అది మీరు కింద కమెంట్ చేయండి. మీకే నచ్చిందో కూడా కమెంట్ చేయండి. అండ్ ఫైనల్గా నేనైతే పర్చేస్ చేసి వీల్ హ్యావ్ టు స్టార్ట్. థ్యాంక్ యూ. ఫస్ట్ చూడు ఎన్ని సేవలు తీసుకున్నా. అండ్ రియల్లీ థ్యాంక్స్ అండి, ఇంతసేపు టైం తీసుకొని ఎన్ని ట్రయల్ చేసి ఓపికగా నాకు అన్ని చూపించినందుకు. మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి, కశ్మీర్ తీసుకొని వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. అండ్ అగైన్ వస్త్రవేదిక వాళ్ళ డీటెయిల్స్ అనేవి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు హ్యాపీగా వచ్చి వాట్ ఎవర్ ఈజ్ ద ఒకేషన్ మీరు వచ్చి షాపింగ్ చేయొచ్చు. ఖచ్చితంగా రీజనబుల్ ప్రైస్కి ఇంత మంచి స్టోర్ని మీకు ఇంట్రడ్యూస్ చేసినందుకు చెప్పినందుకు యూ విల్ థ్యాంక్ మీ లేటర్. అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. అగైన్ వాళ్ళ వాట్సాప్ డీటెయిల్స్ అండ్ లొకేషన్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ప్రియాంక గారు. థ్యాంక్ యూ.